హలో నమస్తే, నేను శ్రీనివాసరావు వాసనశెట్టి, నాది కాకినాడ. ఈరోజు మీ ముందుకి హారియర్ తీసుకొచ్చండి. హారియర్ ఎగ్జెట్ ప్లస్ 2020 మోడల్. ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను. ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్. హారియర్ ఎగ్జెట్ ప్లస్ 2020 మోడలు, డీజిల్ వెర్షను, మాన్యువల్ ట్రాన్స్మిషను, ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది. ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్. ఏ పీస్ కూడా పెయింట్ కాలేదు. స్క్రాచ్లెస్ అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఒకసారి మన వెహికల్ ఎక్స్టీరియర్ చూద్దాం. ఎగ్జెట్ హారియర్ 2020 మోడలు, డీజిల్ వెహికల్, టాప్ ఎండ్ మోడలు, సన్ రూప్, పారానామిక్ సన్ రూప్. ఎక్కడ కూడా వెహికల్ పెయింట్ అవ్వలేదండి. ఒరిజినల్ పెయింట్తో ఉంది. 74,000 తిరిగింది వెహికల్ వచ్చేసరికి. జస్ట్ 74,000 తిరిగింది. టైర్లు 90% ఉన్నాయి. ఒక్కసారి మొత్తం వెహికల్ చూద్దామండి. సేఫ్టీ పరంగా ABS 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. వెహికల్ 74,000 తిరిగింది. స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అలాగే పుష్ బటన్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ, 4 పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ వస్తుంది, ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి, ఆటో ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, LED సిస్టమ్, ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది, రివర్స్ కెమెరా వస్తుంది, 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయండి. గుడ్ లుకింగ్ సీట్ కవర్స్. నో నీడ్ టు చేంజ్ ద సీట్ కవర్స్. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి. ఎయిర్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా వస్తుందండి. ఏమన్నా వెహికల్కి ఏమన్నా ఎయిర్ తగ్గినా, ప్యాచ్ పడినా సరే మనకి ఎయిర్ మాల్ ఫంక్షన్ లైట్ వస్తుంది. ABS వస్తుంది, EBS వస్తుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోలు, క్రూజ్ కంట్రోలు, ఎవ్రీథింగ్ ఉంటుందండి. టాప్ అండ్ పారానామికల్ సన్ రూప్, 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసరికి. ఒక్కసారి వెహికల్ చూడండి, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఈ 2020 మోడల్లో 2 వెహికల్స్ ఉన్నాయండి. ఇక్కడ డీలర్ దగ్గర 2 వెహికల్స్, 2 కూడా ఇవే కండిషన్లో ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉన్నాయండి వెహికల్స్. మింట్ కండిషన్లో ఉంది వెహికల్. మొత్తం స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. అదేవిధంగా ఎటువంటి రిపేర్ లేదండి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. ₹1 కూడా పెట్టుబడి లేదండి. నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ కాయిన్. ఈ వెహికల్ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి. డీజిల్ వేసుకుని వెహికల్ తీసుకెళ్తామే. రెడీ టు డ్రైవ్ వెహికల్. ఫుట్ రెస్ట్లు కూడా ఉన్నాయండి వెహికల్కి. ఫుట్ రెస్ట్ ఉంది. ఫుట్ రెస్ట్లు కూడా ఆల్రెడీ వేసే ఉన్నాయి. సీట్ కవర్లు కూడా మనం ఏం చేంజ్ అవసరం లేదు. దీనికి ₹1 కూడా పెట్టుబడి లేదండి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి. ఫుట్ రెస్ట్ కూడా చూడొచ్చండి. నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్. చాలామంది GST తగ్గిందని చెప్తున్నారు. GST ఏమీ తగ్గలేదండి. ఓన్లీ పెట్రోల్ వెహికల్స్ మాత్రమే GST తగ్గింది. ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు మీరు. డ్రైవర్ సీటు, కో ప్యాసింజర్ సీటు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్లకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అక్కడికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయ్యాయి. మెయిన్ గ్లాస్ దగ్గర ఉన్న పిల్లర్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అక్కడికి 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. అలాగే వెనకాల 2 డోర్ల మధ్యలో ఉన్న పిల్లర్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అవి ఒక 2 అవుతాయి. మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ అవుతాయండి. ఫుల్ సేఫ్టీగా ఉంటుంది. ఫుల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి వచ్చేసరికి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్. మనం చూడొచ్చు. ఈ GST విషయానికి వస్తే చాలామంది GST తగ్గింది వెహికల్, న్యూ వెహికల్కి వెళ్తామండి. డీజిల్ వెహికల్లో మాత్రం ఎటువంటి GST తగ్గలేండి. పెట్రోల్ వెహికల్కి వచ్చేసరికి 1200 cc లోపులో 1200 హెడ్ లైట్లు చూడొచ్చండి. ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది. ప్రొజెక్టర్ ల్యాంప్ పైన ఏమో DRL లైట్ వస్తుంది. సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి. HR51 ఎక్స్ట్రాడినరీ కండిషన్లో వచ్చేసరికి. ఇది ఇంకొక వెహికల్ అండి, HR10. ఇది సేమ్ ఇదే మోడల్ అండి. ఇది కూడా అదే కండిషన్లో ఉందండి. ఇంకా జిఎస్టీ విషయానికి వస్తే
పెట్రోల్ వెహికల్ 1200 సీసీ లోపల ఉన్న వెహికల్కి ఓన్లీ 18%, అంటే 18% జిఎస్టీ కట్టాలి, అంటే లక్షకి 18,000. డీజిల్ వెహికల్కి ఎటువంటి జిఎస్టీ తగ్గలేదండి. జిఎస్టీ వెహికల్కి వచ్చేసరికి జిఎస్టీలో డీజిల్ వెహికల్కి వచ్చేసరికి 1500 సీసీ లోపల 1500 సీసీ లోపల ఉన్న ఇంజిన్లకు వెహికల్స్కి మాత్రమే మనకి 18%, 1500 అబోవ్ ఉన్న వెహికల్స్ 40% ఉందండి జిఎస్టీ. అంటే మీకు మారుతికి వస్తుంది, అంటే అక్కడ అన్ని పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. హుండైలో వచ్చేసరికి 1.4 క్రేటా డీజిల్ వెహికల్కి 18% వస్తుంది, 1.5కి క్రేటాకి వస్తుంది, వెన్యూకి వస్తుంది. అంతేగాని 1.6కి మాత్రం రాదని. 1.6 క్రేటాకి అయితే మనం 40% కట్టవలసిందే. ఇంకా టాటా విషయానికి వస్తే టాటాలో నెక్సాన్ వెహికల్కి, పంచ్ వెహికల్స్కి, డీజిల్కి మాత్రమే మనకి 18% వస్తుంది. మిగిలిన హారియర్ కానీ, సఫారీ కానీ, ఈ పెద్ద వెహికల్ అన్నిటికీ మనకి లక్షకి 40,000 కట్టాలి, 40% కట్టాలని కంపల్సరీ. ఇంకా టొయోటాలోకి వచ్చేసరికి టొయోటాలో అన్ని కూడా 1500 సీసీ పైన ఉంటాయండి. అట్లన్నిటికీ 40% టొయోటా వచ్చేసరికి కొన్ని వెహికల్స్ మాత్రమే. హుండై, టాటాలో 1-2 వెహికల్స్ మాత్రమే. మారుతిలో అన్ని వెహికల్స్కి వస్తుంది ఇంచుమించు. కానీ అందువల్ల జిఎస్టీ డీజిల్ వెహికల్ తగ్గింది అనేది ఏమీ లేదండి. జిఎస్టీ డీజిల్ వెహికల్కి వచ్చేసరికి 40% కట్టవలసి వస్తుంది. అందువల్ల అది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది ఈ ఢిల్లీ వచ్చి వెహికల్స్ కొంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఢిల్లీ వచ్చేటంటే క్వాలిటీ వెహికల్స్ తీసుకెళ్ళండి. యాక్సిడెంట్ వెహికల్ కానీ, రస్టింగ్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోని తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే ఎంత దూరం వచ్చి మనం క్వాలిటీ వెహికల్ మాత్రమే తీసుకోవాలి. క్వాలిటీ బండి చూడగానే బండిలో ఒక మ్యాజిక్ ఉండాలి, అంతేగాని. అలాగే కొంతమంది చాలామంది అంటారు, మేము వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 20,000, 30,000, 40,000 మేము ఎక్స్పెండిచర్ పెట్టవలసి వస్తుంది అని, అటుదే రిపేర్ల గురించి అని. ఇక్కడ ఉన్నప్పుడే మీరు కరెక్ట్ వెహికల్ని మీరు తీసుకోవాలండి. కరెక్ట్ వెహికల్ తీసుకెళ్తే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్లేటప్పుడే మీరు కరెక్ట్గా అటువంటి రిపేర్లు ఏమీ లేకుండా వెహికల్ ఒక 10,000, 20,000 ఎక్కువైనా సరే అటువంటి రిపేర్లు లేకుండా తీసుకెళ్తాం అనేది మంచిదండి. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెడతాం అనేది దాని గురించి మనం ఢిల్లీ రావాల్సిన అవసరం లేదండి. అంటే ఇక్కడ వెహికల్ కరెక్ట్ వ్యక్తి, దాన్ని ఎవరైతే మీకు వెహికల్ సర్టిఫై చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా దాన్ని సర్టిఫై చేసిన వాళ్ళు, కరెక్ట్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కరెక్ట్గా ఉంటే మీకు కరెక్ట్ వెహికల్ వస్తుందండి. రస్టింగ్ వెహికల్స్, ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్, ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్. నేను బీకామ్ కంప్యూటర్ చదివాండి. మై ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడే